శెట్టిబలిజ వన సమారాధనను మరింత ప్రతిష్టాత్మకంగా అమలాపురంలో నిర్వహిస్తున్నామని, అందుకు అందరూ సహకరించాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపునిచ్చారు. ఈ సమారాధన మిగిలిన కులాలకు ఆదర్శంగా ఉండాలని ఆయన అన్నారు. యువత ఎటువంటి హంగామా చేయవద్దని, సైలెన్సర్లు తీసి వాహనాలు నడపవద్దని, పోలీసులకు పూర్తిగా సహకరించాలని మంత్రి కోరారు. ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణరావు మాట్లాడుతూ సంఘీయుల పటిష్టతకు వన సమారాధనలు ఎంతగానో ఉపయోగపడతాయి అన్నారు. అమలాపురం జిల్లా నిర్వహించే ఉభయ రాష్ట్రాల శెట్టిబలిజ సమారాధనను విజయవంతం చేయాలన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో అందరూ చేరుకోవడం జరిగింది. మరి శెట్టిబలిజ సంఘీయులు మళ్ళీ 2023లో కూడా 1,00,000 మంది దాటి రావటం, ఆ 1,00,000 మంది దాటి 1,20,000 మంది వరకు రావటం, అప్పుడు కూడా ఏది చిన్న అపశృతి జరగకుండా, ఏ సైలెన్సర్లు తీయకుండా యువత మరి పెద్దవాళ్ళు అందరూ కూడా, ముఖ్యంగా మహిళలు 60,000 మంది దాటి రావటం 2023 సంవత్సరంలో మనం చూడటం జరిగింది. మరి ఈ సంవత్సరం మరి రేపు అనగా 24వ తారీఖు, నవంబర్ 24వ తారీఖు ఈ ఒక్క వన సమారాధన జరుపుకోవడం జరుగుతుంది. మరి ఎవరికైనా పిలుపులు అందకపోతే ఇరు రాష్ట్రాల శెట్టిబలిజ సంఘీయులకి ఇదే పిలుపుగా భావించి రేపు మన అందరూ కూడా స్థానిక అమలాపురం ఎత్తిరోడ్డు దగ్గర సత్తెమ్మ తల్లి గుడి వద్ద ఈ యొక్క వన సమారాధన నిర్వహించడం జరుగుతుంది.